హలో ఎవరివన్, నమస్తే. నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు వనపల్లిస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో స్వచ్ఛమైన జున్ను పాలతో జున్నుగడ్డని ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్గా చిన్ని టిప్స్ని ఫాలో అవుతూ మంచి టెక్స్చర్తో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మన ఛానల్లో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ దాకా జున్ను పాలను వేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో కాచి చల్లార్చిన పాలుని 3 గ్లాసుల దాకా వేసుకోవాలి. ఇక్కడ మీరు టోన్డ్ మిల్క్ అన్నా వేసుకోవచ్చు, లేదా క్రీమ్ మిల్క్ అన్నా సరే వేసుకోవచ్చు. నేను ఇక్కడ మొదటి రోజు జున్ను పాలను వేసుకున్నానండి. అంటే నేను ఒక గ్లాస్కి 3 గ్లాసుల దాకా పాలు వేసుకున్నాను కదా. మీరు రెండో రోజు జున్ను పాలు కనుక వేసుకుంటే ఒక గ్లాస్కి 1 గ్లాస్ దాకా పాలు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి అరకప్పు దాకా తురిమిన బెల్లం వేసుకోవాలి. అలాగే అరకప్పు దాకా పంచదార వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే మొత్తంగా బెల్లంతో కూడా వేసుకోవచ్చు. అంటే 1 కప్పు దాకా బెల్లం వేసుకుంటే సరిపోతుంది. సగం బెల్లం ఇంకా సగం షుగర్ వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ బెల్లం ఇంకా మనం వేసుకున్న పంచదార కూడా బాగా కరిగి ఈ పాలల్లో కలిసేలా కలుపుకోవాలి. ఈ పాలల్లో పంచదార ఇంకా బెల్లం బాగా కరిగేంత వరకు కలుపుకున్న తర్వాత వేరొక గిన్నెలోకి ఫిల్టర్ పెట్టుకొని ఇది ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా మట్టి అలాంటివి ఉంటే కనుక అవి పోతాయి. ఇక్కడ మనం జున్ను పాలు ఇంకా నార్మల్ మిల్క్ కలిపి 4 కప్పుల దాకా పాలు వేసుకున్నాం కదా. ఈ 4 కప్పులకి మనం 1 కప్పు దాకా స్వీట్ని యాడ్ చేసుకున్నాము. మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకో 3/4 కప్పు దాకా స్వీట్ని యాడ్ చేసుకోవచ్చు. అది బెల్లం కానీ షుగర్ కానీ మీకు నచ్చింది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగానే ఇలాచీ ఇంకా మిరియాలు కొంచెం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. దాన్ని ఇందులోకి వేసుకొని ఈ పాలు ఇంకా ఇవన్నీ బాగా కలిసేలా గరిటతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ కానీ ఇడ్లీ పాత్ర కానీ పెట్టుకొని దాంట్లోకి తగినన్ని వాటర్ వేసుకొని కుక్కర్ లోపల స్టాండ్ కానీ లేకపోతే ఇలాంటి ప్లేట్ కానీ పెట్టుకొని మనం ముందుగా మిక్స్ చేసుకున్న జున్ను పాలని ఇందులోకి పెట్టుకోవాలి. జున్ను పాలు పెట్టుకున్నాక దీనిపైన మూత పెట్టుకోవాలి. అది కూడా విజిల్ లేకుండా కుక్కర్ పైన ఉన్న మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జున్ను పాలుని 15 నుంచి 20 నిమిషాల దాకా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. 15 నిమిషాల తర్వాత ఈ కుక్కర్ పైన ఉన్న మూత తీసి ఏదైనా నైఫ్తో కానీ లేకపోతే టూత్పిక్తో కానీ ఇలా గుచ్చి ఒకసారి చెక్ చేయండి. నైఫ్కి కనుక పాలులా ఏమన్నా అంటుకుంటే కనుక ఇంకొక 10 నిమిషాల పాటు ఉడికించవచ్చు. మనకి ఇక్కడ నైఫ్కి ఏమీ అంటుకోలేదు కాబట్టి ఇక్కడ జున్ను పర్ఫెక్ట్గా ఉడికిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ జున్ను చేసుకున్న గిన్నెని కుక్కర్ నుండి బయటకు తీసి ఇది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి జున్ను పర్ఫెక్ట్గా బయటకు వస్తుంది. 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఈ జున్ను గిన్నెని బయటకు తీసి ఇలా నైఫ్తో ఒకసారి చుట్టూ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జున్ను చేసుకున్న గిన్నె పైన ఏదైనా ఒక ప్లేట్ బోర్లించి రివర్స్ చేస్తే జున్నుగడ్డ విరిగిపోకుండా బయటికి వచ్చేస్తుంది. ఒకసారి గిన్నె పైన 2-3 సార్లు ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే కనుక మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇప్పుడు మనం రెడీ చేసిన జున్నుని నైఫ్తో కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే జున్ను రెడీ అండి. నేను చెప్పిన క్వాంటిటీస్తో నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ ఒకసారి జున్ను పాలతో జున్ను చేసి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. మీరు నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.